శ్రీరామ పట్టాభిషేకం తర్వాత అయోధ్య రామరాజ్యంతో వెలిగిపోయింది. కాని విధి విచిత్రమైనది. లోకపవాద కారణంగా ప్రాణపదమైన సీతాదేవిని రాముడు అడవులకు పంపాల్సి వస్తుంది. వాల్మీకి ఆశ్రమంలో లవకుశల జననం, వారి వీరత్వం, చివరకు తండ్రీ కొడుకుల సమాగమం ఒక అద్భుతం. అయితే అందరి ముందు తన పవిత్రతను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు సీతమ్మ తన తల్లి అయిన భూదేవి ఒడిలోకి చేరుకుంటుంది. ఆ దృశ్యం చూసి రాముడు పడ్డ వేదన వర్ణనాతీతం. సీతమ్మ నిర్యాణం తర్వాత రాముడు వైరాగ్యంతో ఉన్నా కర్తవ్యపాలన కోసం మరికొన్నేళ్లు జీవిస్తాడు. ఒకరోజు కాలపురుషుడు అంటే యమధర్మరాజు మునివేషంలో రాముడిని కలవడానికి వస్తాడు. మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు వచ్చినా వారికి మరణదండన విధించాలి అని రాముడి నుండి మాట తీసుకుంటాడు. ద్వారం వద్ద లక్ష్మణుడు కాపలా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో కోపిష్టి అయిన దుర్వాస మహర్షి వచ్చి వెంటనే రాముడిని కలవాలని, లేదంటే అయోధ్యను శపిస్తానని హెచ్చరిస్తాడు. రాజ్యాన్ని రక్షించడం కోసం తన మరణాన్ని ఆహ్వానిస్తూనే లక్ష్మణుడు అన్నగారి గదిలోకి వెళతాడు. మాట తప్పినందుకు లక్ష్మణుణ్ణి వధించలేక త్యాగం చెయ్యమని రాముడు ఆజ్ఞాపిస్తాడు. అన్నమాట కోసం తన అవతార సమాప్తికి సమయం ఆసన్నమైందని గ్రహించిన లక్ష్మణుడు సరయూనదిలో ప్రవేశించి ఆదిశేషువుగా తన నిజరూపాన్ని ధరించి వైకుంఠానికి చేరుకుంటాడు. తమ్ముడి వియోగాన్ని భరించలేని రాముడు తాను అవతారం చాలించాలని నిశ్చయించుకుంటాడు. రాజ్యాన్ని లవకసలకు అప్పగించి భరత శత్రుఘ్నులతో కలిసి సరయూ నదీతీరానికి చేరుకుంటాడు. అయోధ్య ప్రజలు, వానర సైన్యం అందరూ రామనామ స్మరణతో ఆయన వెంటే నడుస్తారు. రాముడు సరయూ నదిలో అడుగుపెట్టగానే ఆయన చతుర్భుజ మహావిష్ణువుగా సాక్షాత్కరిస్తాడు. భరతశత్రుఘ్నులు శంఖచక్రాలుగా మారిపోతారు. అలా రామావతారం ముగిసి అందరూ పునీతులవుతారు.